సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు గారు అన్నగారన్న సినిమాల కాడి నుంచి రాజకీయం వరకు ఇప్పటి వరకు ఆయన అంటే నాకు ప్రాణంతో సమానం. ఆయన 1984లో చెప్పలేని తుఫాను వచ్చింది మా ఊరి సైడు. ఆ తుఫానుకు అందరూ చాలా కష్టపడ్డారు. అప్పుడు రామన్న గారు బియ్యము వడ్లు బియ్యము గుడ్లు డబ్బు అన్నీ పంపించాడు. అప్పుడు మా అమ్మకు 90 వయసు. అప్పుడు బియ్యం అన్నం వండి మా అమ్మకు తినిపిస్తే, నాయనా ఈ బియ్యం ఎక్కడిది అని అడిగింది. ఈ మాదిరి రామన్న గారు పంపించాడమ్మా అని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నాయనా అన్నగారిని మర్చిపోబాక, ఎన్ని కష్టాలు వచ్చినా మరవబాక, నీకు వీలైతే ఆయన పేరుండేట్లుగా ఏడైనా ఒక గుడి నిర్మించని చెప్పి 1 సంవత్సరానికంతా ఆమె చనిపోయింది. తల్లి మాట తప్పకుండా ఎన్నో కష్టాలు పడి అన్నగారికి 20 అడుగులు పొడుగు 15 అడుగులు ఎడలు పెట్టి 2 రూములుగా కట్టి, ఒక గుడిలో వినాయక స్వామి, ఒక గుడిలో రామన్న గారి విగ్రహం పెట్టి స్లాబ్ వరకు పూర్తి చేసిన. రోజు పూజించుకుంటా ఉండ. ఇప్పటికీ ఎన్టీఆర్ బాబు కోసం 10 మాటలు ఇచ్చిన, ఒక్క సూరి కూడా కలవలేదు. దయచేసి ఒక్క సూరి ఆయనతో కలిస్తే ఆ గుడి నిర్మాణం పూర్తవుతుంది. ఎక్కడ గుడి? నాకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరి నుంచి వచ్చావు? అన్ని రకాలుగా చెప్తా. అన్ని రకాలుగా పరిస్థితులు బాగలేదు. చిత్తూరు జిల్లా కాళాశ్రం మార్గం, తొట్టంబేడు మండలం, కంచినపల్లి గ్రామం. నా పేరు శ్రీనివాసులు. నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం. నేనుండబట్టి నిన్న నైట్ నుంచి పడికాపులా కాస్తున్నాను. ఇది 4వ రావడం. ఆయనను చూడండి, ఆయనతో ఫోటో దిగండి, నేను ఎక్కడికి వెళ్ళను. ఆయనతో కంపల్సరీ ఒక ఫోటో అన్నా దిగల్లా, ఆయనతో 2 మాటలన్నా మాట్లాడాలా. ఆయనతో మాట్లాడితే నా జన్మ ధన్యం. నేను చచ్చిపోయినా కూడా నాకు బాధ లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.